క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క వందనాలండి. ఈ దినాన మనము జీవ గ్రంథంలో నుండి కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ఈ దినం మన వాక్య ధ్యానాంశము మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుండి కొన్ని వచనాలను మనం పరిశీలన చేసుకుందాం. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయన వేడుకొని సమూహములో నుండి ఆయన వాని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తమ వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వారితో చెప్పాను. ఆ మాటకు తెరువబడుమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామనకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇటు రీతిగా నాయన మీ యొక్క సత్యవాక్యాన్ని ధ్యానించుకుంటూ తండ్రి, ఇదిగోనైనా మీరు మాకు ఇచ్చిన సమయానికే ప్రభా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి చదువుకున్న వాక్యంలో తండ్రి మీ యొక్క సత్యవాక్యాన్ని విభజించినట్లుగా ఉపదేశించినట్లుగా మాకు సహాయాన్ని దయచేయండి. దానిలో ఉన్న మర్మమును తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు అందించి తండ్రి ఆ యొక్క వాక్యం ద్వారా మేము స్థిరపడటానికి, నిలబడటానికి, బలపడటానికి మాకు సహాయాన్ని దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నాం. మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక నత్తివాన్ని, ఒక చెవిటి వారిని బాగు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది, ప్రభువైన యేసు క్రీస్తు వారు తన యొక్క మాటతో ప్రతి ఒక్క రోగాన్ని కూడా స్వస్థపరుస్తూ ఉండగా, తన యొక్క చేతితో ప్రతి ఒక్క రోగాన్ని కూడా స్వస్థపరుస్తూ ఉండగా, ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మాత్రము ఆయన ఈ యొక్క నత్తివాణిని, మూగవాణిని ప్రత్యేకంగా జన సమూహంలో నుండి తీసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తాము. అయితే ఇక్కడ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభువైన యేసు క్రీస్తు వారు అతని యొక్క చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం పరిశీలించాం. ఆయన ఎప్పుడైతే ఈ యొక్క చెవుడు గల నత్తివాణిని ఆ యొక్క జనసమూహం తీసుకుని వచ్చారో వాళ్ళు కోరిన విధము ఏమిటి అని మనం చూస్తే, ఆయన మీద నువ్వు చేతులుంచు. ప్రభువారు చాలా మందిని అదే విధంగా స్వస్థపరుస్తూ ఉన్నారు. స్వస్థపరుస్తూ ఉన్నా కానీ ఆ యొక్క ఎదురుగా చూచిన వారు శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, సద్దుకయ్యులు కావచ్చు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కావచ్చు, వీరంతా కూడా క్రీస్తు వారి మహిమను చూస్తున్నారు కానీ క్రీస్తు వారిని మాత్రం వారు గుర్తించట్లేదు. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు చేస్తున్న సందర్భము, వారు చేతులుంచమన్నట్లుగా ఆయన చేతులుంచక వానిని జన సమూహంలో నుండి ప్రత్యేకముగా తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దీన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ఈ లేఖనాన్ని మనము మరి ఆలోచన చేయాలి అని కనుక చూసినట్లయితే, ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు చేసిన అద్భుత క్రియ, సూచక క్రియ అనేది ఈ యొక్క జీవ గ్రంథంలో ఆదాము గారు మొదలుకొని ఇప్పటి వరకు మనుషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పరిస్థితిని సూచిస్తున్నట్టుగా మనకి లేఖనము అనేది బోధిస్తూ ఉంది. వాస్తవానికి క్రీస్తు ప్రభువు వారు చేసిన ఈ సూచక క్రియ మనకి యెషయా గ్రంథంలో చెప్పబడిన లేఖనాల ప్రకారంగా జరుగుతా ఉంది. ఏంటి ఆ లేఖన ప్రకారం అంటే, క్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే యొక్క భూమి మీదకి వస్తాడో ఆయన కొన్ని సూచక క్రియల ద్వారా తనను తాను కనపరుచుకుంటాడు. ఇది
ఇక్కడ మనము ఆలోచించవలసిన విషయం అంటే క్రీస్తు ప్రభువు వారు వస్తే ఈ సూచక క్రియ జరుగుతుంది అని యెషయా గారి ద్వారా చెప్పబడిన ప్రవచనంగా మనము అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును, గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అంటే క్రీస్తు ప్రభువు వారు వస్తే ఈ విధంగా జరుగుతూ ఉన్నది అన్నది ఇక్కడ లేఖనం ద్వారా తెలియజేస్తున్న విషయం అన్నమాట. మనం ఇదే విషయము యెషయా గ్రంథము 32వ అధ్యాయము 3వ వచనం గనక పరిశీలన చేసుకున్నట్లయితే, చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును, చెంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును. ఇవన్నీ కూడా జీవ గ్రంథములో క్రీస్తు ప్రభు వారు ఈ సూచక క్రియ చేస్తారు అనడానికి యెషయా గారి ద్వారా చెప్పబడిన ప్రవచనం. అయితే ఎవరు మరి యొక్క చెవిటివారు, ఎవరు ఈ యొక్క నత్తివారు అన్నది మనం పరిశీలన చేయాలి. మనం ఎదురుగా భౌతికంగా మనకు అక్కడ కనబడుతున్న వ్యక్తి మాత్రమే ఇతను నత్తివాడు, ఇతను చెవిటివాడు అన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ జీవగ్రంథం కనుక చూసుకున్నట్లయితే ప్రతి వారు కూడా దేవుని యొక్క మాటని పాటించిన వారుగా, దేవుని యొక్క మాటని ప్రకటించిన వారుగా మనకి కనబడుతూ ఉన్నారు. దేవుని యొక్క మాటను వినని వారిగా కూడా మనకి కనబడుతూ ఉన్నారు. ఇదే లేఖనాలు బోధిస్తున్న సత్యం అన్నమాట. ఇంతకు ముందు అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకని ప్రభువైన యేసు క్రీస్తు వారు వీరి గురించి ప్రత్యేకంగా ఈ విధంగా ఆకాశం వైపు తేరిచూచి నిట్టూర్పు విడిచి తెరువబడము ఎఫ్ఫత అనే మాటనైనా పలుకుతున్నాడు అని గనక మనం చూసినట్లయితే, పాత నిబంధనలో విననొల్లని ప్రజలు, దేవుని యొక్క చూడనొల్లని ప్రజలు, మనస్సును గ్రహించని ప్రజలు ఉన్నట్టుగా మనకి లేఖనం అనేది బోధిస్తుంది. ఒకసారి మనము ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేసుకుంటే 20 నుండి చదువుకుందాం. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. ఏమని మాట్లాడుతున్నాడంట వీరితోటి? కన్నులుండి చూడక, చెవులుండి వినకయునున్న మూఢులు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ఎవరు ఈ ప్రజలు అంటే ఇశ్రాయేలు జనాంగం. ఏం జరుగుతుంది వీరి వద్ద అని కనుక మనం పరిశీలన చేస్తే, వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞని పాటించిన వారిగా మనకు కనబడతా ఉన్నారు. దేవుని యొక్క మాటను వినని వారిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. అంటే వారి హృదయము కానీ, వారి చెవి కానీ, వారి కళ్ళు కానీ వేరే వారి వశమైపోయినట్టుగా మనము చూస్తాము. దేవుని వైపుగా కాకుండా వారు లోకం వైపుగా వారి దృష్టిని సారించినట్టుగా, సాతాను వైపుగా వారి యొక్క దృష్టిని సారించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మనం యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఇదే విషయాన్ని చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుంటే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయ్యుండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు, విను చెవులు కలిగియు వినకయున్నారు. ఏం చేస్తున్నారంట వీరు? చూచు కన్నులు కలిగి చూడట్లేదంట,
వినే చెవులు కలిగి మీరు వినట్లేదు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్కు అనేది తెలియచేస్తుంది. ఎందుకని నరులు దేవుని యొక్క వాక్కును విననొల్లని వారుగా అయ్యారు? ఒకసారి మనం పరిశీలించాం. ఆది కాండంలో దేవుడు ఆదాము గారిని చేసినప్పుడు దేవుని యొక్క కుమారునిగా ఆయన్ని ఈ యొక్క భూమి మీద పెట్టి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించమని తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయన్ని ఈ యొక్క భూమిపై నిలిపాడు. అలా నిలిపిన సందర్భంలో ఎప్పుడైతే హవ్వమ్మ గారిని బయటికి తీసి మరి ఆదాము గారికి తోడుగా ఉంచాడో అక్కడ ఒక సందర్భము అనేది జరుగుతుంది. ఆది కాండము 3వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకున్నాం. మొదటి నుండి పరిశీలిస్తే సర్పము ఈ యొక్క హవ్వమ్మ గారు మాట్లాడుకోవటం అనేది మనం చూస్తా ఉన్నాం. ఈ ఒక మాటల సందర్భంలో కొన్ని విషయాలను మనము గమనించుదాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలదై ఉండేది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగారు. ఇక్కడ సాతాను మరి హవ్వమ్మ గారిని ఈ యొక్క తోట చెట్లలో మీరు ఏ ఫలములు దేని ఫలములైనా మిమ్మల్ని తినద్దన్నాడా అని చెప్పేసి అడిగినప్పుడు ఆమె చెప్తున్న మాట, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అని. ఇక హవ్వమ్మ గారు ఏం చెప్పిందంటే, మేము చావకుండాన్నట్లు తండ్రి అని యెహోవా దేవుడు మమ్మల్ని యొక్క పండు ఫలానా పండు తినద్దన్నాడు అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు సర్పం చెప్తున్న మాట, మీరు అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పక. ఏం జరిగిందంటే ఇక్కడ హవ్వమ్మ గారు మొట్టమొదటగా ఆ యొక్క సాతాను మాటకి చెవినిచ్చిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక మనిషి జీవం కోల్పోయే విషయంలో సాతాను యొక్క నిర్ణయాన్ని, సాతాను యొక్క ఆలోచనను, దాని యొక్క మాటను చెవిని పెట్టినట్టుగా మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. దేవుని ఆజ్ఞను ప్రక్కకు నెట్టి ఆ యొక్క సాతాను ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రేరణ వలన దాని మాటలు విన్నట్టుగా విని తమ యొక్క జీవాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే నరుడు ఏమయ్యాడు అంటే దేవుని మాట విననొల్లని వాడయ్యాడు. ఇది మనం గమనించాలి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ప్రథమములోని ఆదిలోని ఈ యొక్క ఆదాము గారి విషయంలో, హవ్వమ్మ గారి విషయంలో ఇది జరుగుతూ ఉంది. ఒకసారి మనం అదే 3వ అధ్యాయము మనం 16, 17 వచనాలు పరిశీలించుకుంటే ఆయన ఇక్కడ కొన్ని మాటలు చాలా ప్రాముఖ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఒకసారి 17వ వచనాన్ని చూద్దాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని. ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరి మాట విన్నావు అంటే భార్య మాట విని. ఈ భార్య ఎవరి మాట విన్నది? సాతాను యొక్క మాట విన్నది. సాతాను మాటని అబ్రహాం గారికి, ఈ యొక్క ఆదాము గారికి, క్షమించండి, ఆదాము గారికి తెలియజేస్తా ఉంది. అంటే ఇక్కడ ఏం జరిగిందంట? భార్య మాట విని తినవద్దన్న పండు తిని. అంటే వీళ్ళల్లో ఏం జరిగింది? తండ్రిని యెహోవా దేవుడు ఎప్పుడైతే ఆదామా నీవెక్కడా అని అన్నాడో, ఈయన మేము దాగుకొని ఉన్నాము అంటే దేవుని సన్నిధిలో నుండి దూరం అవ్వాల్సిన పరిస్థితి వీరికి ఏర్పడినట్టుగా మనము చూస్తున్నాము. అలాగనే వారి నోట అబద్ధము పలికినట్టుగా మనము చూస్తా ఉన్నాము. నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఈ యొక్క నా పండు తినడానికి కారణమైందని చెప్పేసి
మాట్లాడుతాను అంటే దేవుని ఆజ్ఞను అక్కడ కంప్లీట్గా వాళ్ళు ప్రక్కకు తోసివేసి సాతాను యొక్క మాటను చెవిన పెట్టినట్టుగా మనము చూస్తాము. ఇక్కడే మానవుని యొక్క ఆత్మ చెవి అనేది కోల్పోయాడు. దేవునితో ఉండవలసిన ఆ నిజ స్థితి అనేది కోల్పోయాడు. తన యొక్క మాట అబద్ధములకు తిరిగినట్టుగా మనకి కనబడుతుంది. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మనం ప్రభైన యేసుక్రీస్తు వారు చేసిన సూచక క్రియలను కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి ఒక్కటి కూడా ఆయనలో నెరవేరవలసి ఉన్నదని. ఈ యొక్క అబద్ధం ఏదైతే ఉందో, ఈ యొక్క సాతాను మాట వినే తత్వం ఏదైతే ఉందో, ఇది తమ యొక్క వంశానికి అంటే ఇక తర్వాత రాబోయే ప్రతి మనిషికి కూడా పరిపాటిగా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే తండ్రి అయిన యెహోవా దేవుడు మోషే గారితో మాట్లాడినప్పుడల్లా నా మాట విని నా మాట విని అనే సందర్భాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాడని. ఒకసారి మనము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనం చూసుకున్నట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలంటే అనుసరించి నడుచుకొని ఎడలా. ఏమంటున్నాడంటే ఇక్కడ మాట శ్రద్ధగా వినాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఎవరి మాట వింటున్నారు అప్పటి వరకు? తమ యొక్క ఆలోచనలు అంటే సాతాను ప్రభావితం ద్వారా ఏదైతే ఈ యొక్క ప్రపంచం అనేది జరుగుతూ ఉందో అందులో ఉన్న సాతాను యొక్క మాటలు వీరు వింటూ ఉన్నారు. వీరి చెవి అనేది దేవునికి ఇయ్యనొల్లని వారుగా కనపడుతూ ఉన్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే తండ్రి అయిన యెహోవా దేవుడు ఆకాశంతో మాట్లాడుతూ, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు అన్న మాటలు ఆయన మాట్లాడుతారు. అంటే దేవుని మాటకు రెస్పాండ్ అయ్యే యొక్క చెవి అనేది వాటికి ఉంది, కానీ మానవునికి లేదంట. అదే ఇక్కడ మాట్లాడుతాను, శ్రద్ధగా విని ఓ ఇశ్రాయేలు నా మాట ఆలకించు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క స్వరము శ్రద్ధగా వినాలి అని చెప్పేసి వాళ్ళకి పిలుపునిచ్చాడంట. అంటే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ శ్రద్ధగా వినడము అనేది ఇదే యెషయా గ్రంథంలో మనం పరిశీలన చేద్దాం. వీరి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వీరు ఏ విధంగా దేవునికి దూరం అయిపోయారు అన్నది మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకొందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకొందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. ఇక్కడ నరుల యొక్క యథార్థ స్థితి ఏమిటి అంటే దేవుడు యెషయా గారి ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. వారి యొక్క కనులను మూయించాడు, హృదయాల్ని మందం చేశాడు. క్రొవ్వు అనేది చేరునట్లుగా నేను చేశాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటే ఒక ముద్ర అని మనం కనుక దీన్ని ఆలోచన చేస్తే, తండ్రి అని యెహోవా దేవుని యొక్క స్వరము వినకుండా, ఆయన మాట మనం పలకకుండా, ఆయన మాట మన చెవిన పడకుండా, ఆయన వైపు దృష్టి ఉంచకుండా ప్రతి ఒక్కటి కూడా మనకి అడ్డుకట్ట పడింది అన్నది మనం ఆలోచన చేయాలి. దీని పరంగా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు యెషయా గారు అడుగుతా ఉన్నారు మనకి 11వ అధ్యాయం, ప్రభువా ఎన్నాళ్ల వరకు అని నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుష్యులు లేక ఇండ్లను పాడగు వరకును దేశము బొత్తిగా వీడగు వరకును అని చెప్పేసి ఇక్కడ
మాట్లాడుతుంది. ఎప్పటి వరకు ఈ పరిస్థితి అని చెప్పేసి యెషయా గారు అడిగినప్పుడు, ఈ యొక్క జనులు, ఈ యొక్క పట్టణములు నాశనం అయిపోయినప్పుడు, నాశనం అయిపోయే వరకు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలను మనం గమనించాలి. ఇక్కడ ఏమి ముయ్యబడింది అని గనక మనం ఆలోచన చేస్తే, మనిషి యొక్క కన్నులు, మనిషి యొక్క హృదయం, మనిషి యొక్క చెవి మూయబడింది అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ముయ్యబడిన దానిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క నత్తివాని విషయంలో, చెవిటివాని విషయంలో తిరిగి తెరవమని ఇందాక మనం చూసాం కదా, యెషయా గ్రంథము 35 అధ్యాయంలో 5-6 వచనాల్లో వీరి యొక్క చెవులు తెరువబడతాయని, వారి యొక్క కన్నులు తెరువబడతాయని మనం చూసాం కదా. ఆ యొక్క ప్రవచనానికి నెరవేర్పుగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వాని చెవులలో తన యొక్క 2 వేళ్ళు పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వ్రేళ్ళు అనేవి దేనిని సూచిస్తూ ఉన్నాయి అంటే, యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని సూచిస్తూ ఉన్నాయి, నిబంధనని సూచిస్తూ ఉన్నాయి. తండ్రి అయిన యెహోవా దేవుడు మోషే గారికి ధర్మశాస్త్రం ఇచ్చే విషయంలో తన యొక్క వ్రేలుతో వ్రాయబడిన ధర్మశాస్త్రము అని మనం చదువుతున్నాం కదా. ఈ ధర్మశాస్త్రం అనే వ్రేళ్ళు వాని యొక్క చెవులలో చొచ్చినట్లుగా, అంటే మనుషుల యొక్క దేవుని యొక్క ఆజ్ఞను పాటించున్నట్లుగా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తా ఉన్నారంటే, ఆ యొక్క చెవులలో వ్రేళ్ళు పెట్టి ఎఫ్ఫతా అంటే తెరువబడము, బి ఓపెన్ అని చెప్పేసి అక్కడ మాట్లాడటం అనేది మనము చూస్తాం. ఇక వాని నాలుకను ముట్టి, మనం గనక చూసుకున్నట్లయితే ముట్టుట అనేది దేవుని యొక్క మాటలను మనం మాట్లాడడానికి అది ఒక సూచన. మోషే గారిని దేవుడు దర్శించినప్పుడు ఆ యొక్క మోషే గారు, అయ్యా నేను మాట్లాడలేను, నేను మందమతిగా ఉన్నాను, నా యొక్క నాలుక మందమైంది అని చెప్పినప్పుడు, నీ నోటిని నేను ముడతాను అని చెప్పాడు తండ్రి అని యెహోవా. అలాగునని అహరోను గారిని పంపిస్తాను, నీకు నోరుగా నేను ఆయన్ని ఇస్తాను అని చెప్పిన మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ముట్టుట అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాటని మనం మాట్లాడడము, ఆయన నిబంధనలను మనము జ్ఞాపకం చేయటంగా ఇక్కడ మనము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి తెరువబడుట అంటే ఏం తెరువబడుతుంది అంటే, మరలా తిరిగి ఈ యొక్క ధర్మశాస్త్ర విషయాలు కానీ, దేవునికి సంబంధించిన విషయాలు మనం వినడము కానీ, ఇది మరలా ఆ యొక్క భూమి మీద తెరువబడుతుంది. మనుష్యులు ఆయన యొక్క విషయాలను గ్రహిస్తారు. అందుకే మత్తయి సువార్త 13 అధ్యాయంలో శిష్యులతో ఆయన ఉపమానాల గురించి బోధించేటప్పుడు, ఈ యొక్క ఉపమానాలు గ్రహించుట మీకు అనుగ్రహించబడినదని తన శిష్యులతో చెప్తాడనమాట. అంటే అక్కడ నుండి ఏం జరుగుతుంది అంటే, దేవుని యొక్క రాజ్యం యొక్క మర్మాలు అనేవి ప్రతీది కూడా ఈ యొక్క శిష్యులు ఎరగటము అనేది మనం చూస్తా ఉన్నాము. అందుకే ఈ యొక్క తెరువబడుట అంటే మనుషుల యొక్క మనస్సును తెరువబడుట అని కూడా మనము ఆలోచన చేయొచ్చు. ఒకసారి మనము లూకా సువార్త 24 అధ్యాయము 31 వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అంటే ఇక్కడ ఏ కన్నుల గురించి చెప్తున్నాడు? ఆత్మీయ కన్నుల గురించి చెప్తా ఉన్నాడు. ఈ యొక్క ఆత్మీయ కన్నులు ఎప్పుడైతే ఈ యొక్క మనుషులకు కలిగిందో, క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క రొట్టెని విరుస్తున్నప్పుడు, వీళ్ళందరికీ పంచి పెడుతున్నప్పుడు, అప్పుడు ఈయన క్రీస్తు అని చెప్పేసి వారి కన్నులు తెరవబడినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇక 45 వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచెను. అంటే తమ యొక్క లేఖనాలను గ్రహించటానికి దేవుడు వారి యొక్క మనస్సును తెరిచినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అంటే మనిషి శారీరక స్థితి నుండి మనిషి తమ యొక్క శారీరక స్థితి నుండి ఆత్మీయ స్థితిలోనికి, అంటే దేవుని వైపు నడిచే యొక్క స్థితిలోనికి రావడానికి
దేవుడే ప్రభైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ యొక్క ద్వారాలు తెరిచినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో మనకు మాట్లాడేటప్పుడు ఆత్మ చెవి గలవాడు వినుగాక. అందుకే లూదియా గారు కూడా దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆమె యొక్క మనసు దేవుడు తెరిచాడు, లేఖనములు గ్రహించున్నట్లుగా అన్న మాటలు మనము వింటూ ఉంటాము. కాబట్టి దేవుడు ఈ యొక్క భూమి మీద తెరిచింది ఏమిటో కాదు, మనిషి యొక్క ఆత్మ చెవి ఆయన యొక్క మనస్సును తెరిచి దేవుని లేఖనాలను బోధించినట్లుగా తమ యొక్క నోటిని ముట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన యొక్క నాలుక నరము సడలిపోయి తేటగా మాటలాడెను. మనకు కూడా ఈరోజు ఆత్మ ఏం చేస్తూ ఉందంటే సమస్తము తేటగా బోధిస్తూ ఉన్నది. ఆత్మ విషయాలు మనకు సమస్తము కూడా వివరిస్తూ ఉన్నది అన్నది మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తా ఉన్నాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఈ విధంగా దేవుని యొక్క లేఖనాలను కృపా సంఘములో ఉన్న మనకు కూడా అనుగ్రహించినట్టుగా మనము చూస్తా ఉన్నాము. అందుకే వారికి కూడా ఆత్మను అనుగ్రహించినప్పుడు మీరు సర్వసత్యములోనికి వెళతారు అని ప్రభైన యేసుక్రీస్తు వారికి బోధించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మాటలన్నీ మనం గ్రహించి మరి దేవుని లేఖనాలను పరిశీలించి వాటి ప్రకారంగా నడుచుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రేమతో ప్రభైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా వందనాలు.